ఒక్క నార్త్ అమెరికాలోనే ప్రీసేల్స్ 1 మిలియన్ దాటేసాయి. ద ఫాస్టెస్ట్ 1 మిలియన్ ప్రీసేల్స్. ఇది మామూలు విషయం కాదు. ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు టచ్ దిస్ ల్యాండ్ మార్క్. యూఎస్ఏ, కెనడాలోనే ఇలా సిచ్యువేషన్ ఉంటాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఓజీ టికెట్లు రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుంది? నిజాంలో రిలీజ్ అయిన ఫస్ట్ ఓజీ టికెట్ని బిడ్డింగ్లో పెడితే ద టీమ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ నార్త్ అమెరికా 5 lakhs పెట్టి ఉన్నారు. ఇలా ఓజీ క్రేజ్ రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లు, చాలామంది హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అసలు ఓజీకి ఎందుకు ఇంత క్రేజ్? పోనీ పవన్ కళ్యాణ్ ప్రీవియస్ ఫిల్మ్ ఏమైనా పెద్ద హిట్టా, జనాలకు అందరికీ నచ్చిందా, దానివల్ల వచ్చిన క్రేజ్ అంటే కాదు. హరిహర వీరమల్లు ఫ్లాప్, దాని మీద క్రిటిక్స్ కూడా వచ్చాయి చాలా. ఈ హైప్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కళ్యాణ్ గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలి. కళ్యాణ్ ఎందుకు యూనిక్ హీరో అంటే, ఒక ఫోటోషూట్ పెట్టి ఒక హీరోని, సార్ మీరు పోజ్ ఇవ్వండి మేము ఫోటో తీస్తామంటే హీరో ఎలా పోజ్ ఇస్తాడు? మీరు ఇమాజిన్ చేయండి ఫస్ట్ ఒక సెకండ్. కళ్యాణ్ ఇలా ఇస్తాడు పోజులు. దాట్స్ వాట్ మేక్ హిమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. తనకు ఒక ఓన్ వే ఆఫ్ స్టైల్ ఉంటుంది. తను ఏ కాస్ట్యూమ్ వేసినా సరే తన వేలో పుల్ చేస్తాడు దాన్ని. ఆ కాస్ట్యూమ్స్ కూడా తను సెలెక్ట్ చేసుకునేవి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. నీకు డెనిమ్ జాకెట్స్ కానీ, కార్గో ప్యాంట్స్ కానీ, బూట్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్ట్స్ కానీ, ఇవన్నీ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కళ్యాణే. కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ స్టైలింగ్ని చాలా ఏళ్ళ వరకు కాపీ కొట్టేశారు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ యూనిక్ వే ఆఫ్ ఫైటింగ్ కానీ, మార్షల్ ఆర్ట్స్ తీసుకొచ్చేవాడు ప్రతి ఫైట్లోకి. తనకున్న ఇంట్రెస్ట్, తనకున్న ప్యాషన్ తన సినిమాల్లో కనిపించేది జనాలకు. సో అలా కళ్యాణ్కి బాగా దగ్గర అయిపోయారు. ఎప్పుడూ చూసిన ట్రెడిషనల్ యాక్టింగ్, ట్రెడిషనల్ ఫైటింగే కాకుండా ఇతనికి ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఇతను ఫైట్ చేస్తే అది వేరేలా ఉంటుంది, ఇతను డ్యాన్స్ చేస్తే అది యూనిక్గా ఉంటుంది అని కళ్యాణ్ని చూడడానికి చాలా ఇష్టపడ్డారు జనాలు. తను తీసిన సినిమాల్లో ఇంట్రో సాంగ్స్లో ఏదో ఒక మెసేజ్ ఉండేలా, యూత్ని బాగా కనెక్ట్ చేసేలా, వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ఉండేవి ఆ సాంగ్స్. దీనివల్ల ఏమైందంటే కళ్యాణ్కి సొసైటీ మీద ఉన్న ఒక ఇంటెన్షన్ ఆ సినిమాల్లో, ఆ పాటల్లో జనాలకు బాగా కనెక్ట్ అయింది. యూత్ దీన్ని కనెక్ట్ అయిపోయారు. మీకు సినిమాలు బాగా ఆడితే, యాక్టింగ్ బాగా ఉంటే ఫ్యాన్స్ వస్తారేమో కానీ ఫాలోవర్స్ రారు. ఫాలోవర్స్ ఎప్పుడు వస్తారంటే మీ ఐడియాలజీ కానీ, మీ క్యారెక్టర్ కానీ జనాలకు బాగా దగ్గరైనప్పుడు. అలా సినిమాల ద్వారానే కొంచెం చెప్పకనే కళ్యాణ్ యూత్కి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇంకా తన ఐడియాలజీని సినిమాల నుంచి అలా క్యారీ చేస్తూ పాలిటిక్స్ దాకా తీసుకొచ్చి ఇప్పుడు జనాల్లో దేవుడైపోయాడు కళ్యాణ్, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ ఐడియాలజీ. కళ్యాణ్కి మార్షల్ ఆర్ట్స్ అన్నా, వెపన్స్ అన్నా చాలా పిచ్చి. తను యాక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కడో చోట మార్షల్ ఆర్ట్స్ వచ్చేలాగా చూసుకుంటాడు. అన్నవరం మూవీలో హీరోయిన్ పాడే హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్లో కూడా మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటాడు. ఖుషీ మూవీలో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, అందులో కటానాతో ఫైట్ ఉంటుంది. అంటే మూవీస్లో ఇటువంటి ఎలిమెంట్స్ని తీసుకురావడానికి కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్. ఆ మార్షల్ ఆర్ట్స్ కానీ, ఆ వెపన్స్ని హ్యాండిల్ చేయడం కానీ, ఆ యాటిట్యూడ్ కానీ మెయింటైన్ చేయడంలో కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్. సో అలాంటి జోనర్లో కళ్యాణ్ని మళ్ళీ చూస్తున్నాం అనే ఒక ఎమోషను ఈ ఓజీకి ఇంత హైప్ రావడానికి కారణం. అతను ఏది చేస్తే జనాలు పిచ్చెక్కిపోయారో అవుట్ అండ్ అవుట్ అదే చూపించడానికి ఒక సినిమా వస్తుంది, అదే ఓజీ. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే తన ఫ్లాప్ సినిమాలకే డే 1 కలెక్షన్లు కానీ, సేల్స్ కానీ, ఆ సెలబ్రేషన్స్ కానీ స్కై హై ఉంటాయి. ఇంకా ఈ సినిమాకి హైప్ ఇంత ఉండడంలో అసలు ఆశ్చర్యమే లేదు. September 25th కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే, హైప్ గురించి చెప్పడానికి ఒక మాట అంటున్నారు, ఎందుకైనా మంచిది థియేటర్లు పెట్టి అంబులెన్స్లు పెట్టండి, ఈ హైప్తో పోయేలా ఉన్నాం థియేటర్లో అని. సినిమా రిలీజ్ అయ్యాక అనుకున్నట్టే ఉంటే, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయితే ఇంకా బాక్స్ ఆఫీస్ మీద ఆ ఫైర్ స్టామ్ చేసే దాడి మనం తట్టుకోలేం. ఆ కలెక్షన్లో ఊచకోత అదంతా ఊహిస్తేనే అమ్మో. He scares me more. September 25th కోసం ఇంకా వి కాంట్ వెయిట్ మోర్. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందని. ఒక మనమే కాదు, వరల్డ్లో ఉన్న TFI ఆడియన్స్ అందరూ ఇంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లెట్స్ సీ. సో ఇది ఇవాళ మన వీడియో. చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.